ఇది కాకినాడ కాకినాడ సామకోట రోడ్డు. ఇది మాధవపట్నం జమునానగర్ కాలనీ నుంచి ఇటు మాధవపట్నం వైపు బ్రిడ్జ్ చేస్తున్నారు. ఇది కాకినాడ సామకోట రోడ్డుకి బ్రిడ్జ్ చేస్తున్నారు. బ్రిడ్జి చాలా కాలం నుంచి వర్క్ ఆగిపోయింది, మరి ఎందుకు ఆగిపోయిందో తెలీదు. అలాగే ఇది టూ వే రోడ్డు ఎక్స్టెండ్ ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయిందంటే ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ వరకు ఎక్స్టెండ్ అయింది. అక్కడి నుంచి సామకోట వరకు ఎక్స్టెండ్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఇది వన్ వే కాదు, ఇది టూ వే. కానీ వన్ వేకి సంబంధించిన రోడ్డే ఉంది, వన్ వేకి సరిపడే రోడ్డే ఉంది, టూ వే కింద వాడుతున్నారు. మరి యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలంటే రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలి. మరి ఇప్పటికి ఇండిపెండెన్స్ వచ్చి 79 సంవత్సరాలు కంప్లీట్ అవ్వస్తుంది. కానీ ఈ రోజుకి కూడా బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోవడం, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ వీటిని ఈ ఫుల్ఫిల్ చేయలేకపోవడం, మరి ఈ గవర్నమెంట్ ఇనెబిలిటీ అనుకోవాలా, పబ్లిక్ కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ అనుకోవాలా. వీటిని క్వశ్చన్ చేసేది ఎవరు? జ్యుడిషియరీయా, లా అండ్ ఆర్డరా, పొలిటికలా, పబ్లిక్ ఆర్గనైజేషన్సా, లేకపోతే పబ్లిక్ యాజిటేషన్స్తో ఏమన్నా సాధించుకోవాలా? అంటే బ్రిటిష్ వాడితో పోరాటం చేసిన పద్ధతుల్లోకి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలా? మనచే నిర్మించబడిన ఈ వ్యవస్థ బ్రిటిష్ వారి పాలన కింద కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు వీటిని ఎవరు ప్రివెంట్ చేస్తారు, ఎవరిని నియంత్రిస్తారు? ఇది కాకినాడ సామకోట రోడ్డు, ఇది ప్రతాప్ నగర్ బ్రిడ్జి, కాకినాడ మున్సిపల్ బౌండరీస్ ఎండింగ్. ఇక్కడి నుంచి అక్కడ వరకు టూ వే రోడ్డు డివైడర్ చేసి టూ వే రోడ్ చేశారు. అది కంటిన్యూస్ ఇక్కడి నుంచి మళ్ళీ సింగిల్ రోడ్ అలా ఉండిపోయింది. ఇది టూ వే రోడ్డు, పోనీ సింగిల్ రోడ్డు కింద ఉండిపోయింది. ఇది వైడనింగ్ చేయలేదు. పోనీ ఉన్న రోడ్డు వీళ్ళు ఏమన్నా నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఈ సైడ్ మొత్తం బుషెస్ అన్నీ వచ్చేసి రోడ్డు క్లోజ్ అయిపోయింది, ఇటుపక్క కానీ అటుపక్క కానీ. ఇది డే టైం అయితే ఎవరన్నా చూసుకుని డ్రైవ్ చేయడానికి ఉంటుంది. మన నైట్ టైము ఎదురుకుండా ఏమొస్తుంది, ఒకవేళ వస్తే తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితి. వీటిని నియంత్రించేది మెకానిజం లేకపోవడం, మరి ట్యాక్స్ పేయర్స్ కానీ లోకల్ సిటిజన్ కానీ చేసుకుని దౌర్భాగ్యం. సెంట్రల్లో స్టేట్ గ్రీవెన్స్ పోర్టల్స్ ఉంటాయి, గ్రీవెన్స్ పెట్టమంటారు, స్పందనలో అన్నీ పెట్టమంటారు. కానీ వాటి మీద ఎటువంటి రిజర్వేషన్స్ పాస్ చేయరు, ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయరు. ఇదంతా కూడా ఇరిగేషన్ కెనాల్ ఏ స్థాయిలో ఉంది, క్వాలిటీ వేస్ట్ సిటీ అవుట్స్కట్స్లో వేసేసి బర్నింగ్ చేస్తున్నారు. ఇది కాకినాడ స్మార్ట్ సిటీ. ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయి చచ్చిపోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరో స్పందించకపోవడం దౌర్భాగ్యం. ఈవెన్ కలెక్టరేట్ నుంచి కూడా మీరు పెట్టిన స్పందనలో మీరు పెట్టిన గ్రీవెన్స్ క్లియర్ అయిందా అని అడగడం, మీరు ఫోన్ చేశారా వాళ్ళు అంటాం. అంటే ఫోన్ చేసి మాట్లాడితే ఫైల్ క్లోజ్ చేసేయచ్చు, అంటే వర్క్ చేశారా లేదా అన్నది కాదు. అది సిస్టమ్ ఆ రకంగా రన్ అవుతుంది. ఇది జగన్నాథపురం ఎన్టీఆర్ వారిది. ఇది నరసింహ రోడ్డు, కమర్షియల్ రోడ్డు, నరసింహ రోడ్డు. ఇక్కడ మార్నింగ్ నిత్యం రద్దీగా ఉంటుంది, మార్నింగే కాదు ఈవినింగ్ కూడా. కానీ ఇన్ని సంవత్సరాలైనా కాకినాడ నగరానికి బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ బ్రిడ్జి తప్ప, పెద్ద బ్రిడ్జి కాక, మెయిన్ రోడ్లో కట్టిన పెద్ద బ్రిడ్జి కాక, జగన్నాథపురం బ్రిడ్జి కాక, ఇటు ఎన్టీఆర్ బ్రిడ్జి కాక మూడో వంతున రాకపోవడం మన దౌర్భాగ్యం. పాపులేషన్ పెరుగుతుంది, వెహికల్స్ పెరుగుతున్నాయి, ట్రాఫిక్ పెరుగుతుంది. వీటిని అనుగుణంగా ప్రభుత్వం స్పందించి మౌలిక సదుపాయాలు ఏం చేయాలి అన్న ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యం. ఇది వాహనాలకి పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలి, కానీ ఇలా సౌండ్ పొల్యూషన్ ఎక్కడికక్కడ టెంపుల్స్, చర్చిలు కట్టి, మైకులు పెట్టి, లౌడ్ స్పీకర్లు పెట్టి పబ్లిక్ని సౌండ్ పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నప్పుడు వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దౌర్భాగ్యం. అది
పోలీస్ వ్యవస్థ కనీసం ఈ సౌండ్ పొల్యూషన్ మీద కంట్రోల్ చేయకపోవడం, అలాగే ఈ మాక్సిమా లాంటి ఆటోస్ అది స్టార్ట్ చేస్తే ఒక మోటార్ సౌండ్ వస్తుంది. అలాంటి 4 ఆటోలు ఒక చోట ఆగాయంటే ఇంకా సరౌండింగ్లో మనం నిలబడలేని పరిస్థితి అనమాట. మరి గవర్నమెంట్స్ కానీ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళకి ఏ బేస్ మీద పర్మిషన్లు ఇస్తున్నారా?